హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో విప్రో కంపెనీలో కంటెంట్ మోడరేషన్ రోల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా క్లియర్ గా చెప్తాను. ప్యాకేజ్ కూడా చెప్తాను. అసలు ఎన్ని రౌండ్స్ జరుగుతాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఫస్ట్ రౌండ్ లో ఎన్ని జరుగుతాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఫైనల్ రౌండ్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఫ్రెండ్స్, ఇంకా ఏమాత్రం వెయిట్ చేయకుండా ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, అండ్ సెకండ్ క్వశ్చన్ ఈస్ టెల్ మీ అబౌట్ యువర్ ఫేవరెట్ ప్లేస్, అండ్ థర్డ్ క్వశ్చన్ ఈస్ tell me about your memorable day, and fourth question is what is sexual harassment, and fifth question is what is child abuse. మీరు ఈ క్వశ్చన్స్ కి ఫోర్త్ ఫిఫ్త్ క్వశ్చన్ కి ఏదైనా ఎగ్జామ్ చెప్పినా కూడా, ఆన్సర్ చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ ఎగ్జాంపుల్ కూడా అడగొచ్చు. టెల్ మీ వన్ ఎగ్జాంపుల్ అని కూడా అడగొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా నేను చెప్పిన క్వశ్చన్స్ లోనే మాక్సిమం ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. అండ్ ఫైనల్ రౌండ్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే వాట్ డూ యూ నో అబౌట్ విప్రో, వాట్ ఈస్ కంటెంట్ మోడరేషన్, వై షుడ్ వీ హైర్ యూ, అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈస్ హౌ విల్ యూ హ్యాండిల్ డిస్టర్బింగ్ ఆర్ సెన్సిటివ్ కంటెంట్. సో గైస్, ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అయితే మాక్సిమం ఫైనల్ రౌండ్ లో జరుగుతాయి. ఇంకా ప్యాకేజ్ గురించి కూడా మాట్లాడతారు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇంక నేను ప్యాకేజ్ గురించి కూడా చెప్తాను అని అన్నాను కదా. ఫ్రెండ్స్, కంటెంట్ మోడరేషన్ రోల్ కి శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంటుందని మీకు డౌట్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ 2.15 2.18 అలా సంథింగ్ అయితే ఉంటుంది. అంటే ఆఫ్టర్ డిడక్షన్స్ ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. అది కూడా లొకేషన్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. ఒకరు గోపాన్పల్లిలో వర్క్ చేస్తారు, ఇంకొకరు నానక్రమ్గూడలో వర్క్ చేస్తాడు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. విప్రో టోటల్ 3 లొకేషన్ లో ఉంది. ఒకటి మైండ్ స్పేస్ లో ఉంది, నానక్రమ్గూడలో ఒకటి ఉంది, గోపాన్పల్లిలో కూడా ఒకటి ఉంది. కానీ మీకు చాలా మంది తెలిసింది 2 లొకేషన్స్ ఒకటే. అవి కూడా నానక్రమ్గూడ, గోపాన్పల్లి. బ్రో, శాలరీ ప్యాకేజ్ గురించి చెప్పమంటే లొకేషన్స్ గురించి చెప్తున్నావు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే రీజన్ ఉంది. ఒకవేళ మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత నానక్రమ్గూడలో వర్క్ చేస్తూ ఉంటే మీకు వచ్చేది 15K. ఒకవేళ మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత గోపాన్పల్లిలో వర్క్ చేస్తే మీకు 18K వస్తుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. లొకేషన్ బట్టి శాలరీ కూడా ఉంది. నానక్రమ్గూడలో వర్క్ చేస్తే 15K, గోపాన్పల్లిలో వర్క్ చేస్తే 18K. సో అందుకోసం మీకు లొకేషన్ బట్టి శాలరీ కూడా చెప్తున్నాను, క్లియర్ గా చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి దాంతోపాటు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.